పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడమే అత్యంత దారుణం అనుకుంటే దాంతో పాటు ఇంకా భారత్తో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్. బార్డర్లో వీకే సింగ్ అనే ఒక జవాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీకే సింగ్ అక్కడే పనిచేసుకుంటున్న కొందరు రైతుల దగ్గరికి వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చున్న నేపథ్యంలో అతన్ని బందీగా తీసుకొని వాళ్ళతో వెళ్ళారు. ప్రస్తుతానికి వీకే సింగ్ని విడిపించేందుకు భారత ఆర్మీ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ కవ్వింపు చర్యలతో ఇటు భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే కాశ్మీర్లో ఆర్మీ చీఫ్ ద్వివేది కూడా పర్యటిస్తున్నారు. అటు కాశ్మీర్ లోయలో కూడా భారీగా ఆర్మీ దళాలు మోహరించాయి. నిన్న బీహార్లో ఏదైతే మోదీ స్పీచ్ ఇచ్చారో ఈ ఉగ్రవాదాన్ని సహించేది లేదు, పహల్గామ్లో ఏదైతే అటాక్ చేశారో దానికి తిరిగి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా బయటికి తీసుకొచ్చి చంపేస్తాం, ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తామంటూ మోదీ మాట్లాడిన నేపథ్యంలో అటు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. ముఖ్యంగా సింధు జలాల విషయంలో నీటిని ఆపడం లాంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రెండు దేశాల మధ్య యుద్ధం ఉంటుందంటూ కూడా పాకిస్తాన్ ఓపెన్గానే చెప్పింది. దాంతోపాటు పహల్గామ్లో ప్రాణాలు తీయడమే దారుణం అనుకుంటే అటు ఎల్ఓసి దగ్గర కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే వాళ్ళ లీవ్లో ఉన్న వాళ్ళ సైనికులను కూడా వెనక్కి తీసుకొని వచ్చి ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ సైనిక విన్యాసాలు చేస్తుంది. భారీగా యుద్ధ ట్యాంకర్లు మోహరించింది, యుద్ధ విమానాలు కూడా బార్డర్కి తరలిస్తుంది, అక్కడ సైనిక విన్యాసాలు కూడా ప్రారంభించింది. ఏ క్షణం ఇండియా నుంచి దాడి ఉన్నా ప్రతిదాడి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ చెప్పే ఒక మెసేజ్ని చాలా క్లియర్గా పాకిస్తాన్ ఇస్తుంది. అటు పాకిస్తాన్ ఇట్లాంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కూడా అంతే సూటిగా అంతే స్ట్రాంగ్గా రిప్లై కూడా ఇస్తుంది. ఇప్పటికే ఇరు దళాల మధ్య కాల్పు కూడా మొదలయ్యాయి. ఈ కాల్పుల్లో ఒక భారత జవాన్ కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఒక ఉగ్రవాదికి సంబంధించిన ఇంటిని కూడా ఇండియన్ ఆర్మీ పేల్చేసింది. ప్రస్తుతానికి వాళ్ళ అదుపులో ఉన్న జవాన్ ఎవరైతే ఉన్నారో వీకే సింగ్ అనే వ్యక్తి, ఆయన విడిపించేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోంది. దాంతోపాటు ఈ దాడి జరిగిన ప్రాంతం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయో వాటన్నిటిని టార్గెట్ చేస్తూ భారత ఆర్మీ దాడి చేస్తుంది. ఇప్పటికే అన్ని విధాల టెర్రరిస్టులని ఎట్లా ట్రాప్ చేయాలి, వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దీనికి సంబంధించి టీములుగా విడిపోయి భారత ఆర్మీ ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ ఆక్రమణ్ పేరుతో పాకిస్తాన్కి గట్టి సమాధానం ఇచ్చే పనిలో ఉంది ఇండియన్ ఆర్మీ.